అబ్బా ఏంట్రా నీ హడావిడి? నా హడావిడి కాదు, నీ హడావిడి ఏంటి? ఇలా అండి, నేనేది చెబితే అది నాకు మళ్ళీ రిటర్న్ చెప్తూ ఉంటాడు. సరే అది కానీ పడుకుని నిద్రలేపేవేంటి? అమ్మయ్య, నువ్వు టైంకి లేపి గుర్తు చేసావు కాబట్టి సరిపోయిందిరా. లేకపోతేనా ఫస్ట్ పద ఖ్యాతికమ్మని విష్ చేసేద్దాం. అదండి విషయం. మా ఖ్యాతికమ్మ ఆడుకునే బొమ్మలతో సహా ఈరోజు మా ఖ్యాతికమ్మ పుట్టినరోజు ఎలా జరుగుతుందని 3 రోజుల ముందే సెలబ్రేషన్స్ హంగామా మొదలెట్టేసాయి అనమాట. సో రాత్రి అంతా నేను డెకరేషన్స్ అవన్నీ చేయించి కాస్త అలా ఆదమర్చి నిద్రపోయాను. సో మరి ఖ్యాతికమ్మ ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా మామూలు సెలబ్రేషన్స్ ఉండవు మా ఇంట్లో. చాలా చాలా బంగారు తల్లి మా లక్ష్మీదేవత పుట్టిన మొదటి పుట్టినరోజు కాబట్టి ఇక మామూలు హడావిడి ఉండదు మా ఇంట్లో. బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేసాం. సో ఫస్ట్ బర్త్డేకి బ్రహ్మాండమైనటువంటి ఇన్విటేషన్ కార్డు ఒకటి రెడీ చేసాము, అందరికీ పంపించాము. ఇంకో విషయం ఏంటి అంటే చాలామందిని ఈసారి నేను ఆహ్వానించాను అనమాట. మా పెళ్ళికి కానీ లేకపోతే నా ఇంతకుముందు సెలబ్రేషన్స్కి నేను ఎవరినైతే మిస్ అయ్యానో ఎవరిని మిస్ అవ్వకుండా అందరినీ ఆహ్వానిస్తున్నా. సో మా చంటబ్బాయి సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది వచ్చారు, ఇంకొంతమంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీ ఆశీర్వాదాలన్నింటినీ మా పాపకి ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీ బ్లెస్సింగ్స్ కూడా కామెంట్ రూపంలో పెట్టండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మరి ఖ్యాతికమ్మ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ని అసలు 3 రోజుల ముందే స్టార్ట్ చేశాం కాబట్టి అసలు ఏం జరిగింది, ఏ కార్యక్రమాలు చేశాము అనేది ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటాను. సో ఖ్యాతికమ్మ మొదటి పుట్టినరోజు అంటే ఎలా ఉండాలి, అందుకే ఈ ఇల్లంతా సందడిగా ఉండడానికి ఇల్లంతా శుభ్రంగా అద్దంలా క్లీన్ చేసి అద్భుతమైనటువంటి పూలతో డెకరేషన్ చేశాం. చూసారా ఇల్లంతా ఎలా అద్దంలా మెరిసిపోతుందో. ముందుగా ఆ వినాయక స్వామికి నమస్కారం చేస్తూ నేను ఒకటే కోరుకున్నా, పుట్టినరోజు మాత్రం దయచేసి వర్షం పడేలా చూడకు స్వామి అని. ఎందుకంటే తెగ వర్షాలు పడుతున్నాయి కదా. సో డెకరేషను బయట గెస్ట్లు వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఉండడానికి సో ఇల్లంతా ఇలా చక్కగా పూల అలంకరణ చేసేసామన్నమాట. ఇది మా తమ్ముడు వాళ్ళ రూము. పూజ గది కూడా సూపర్గా అలంకరించేసాము. మా అమ్మగారు వచ్చి దీపం వెలిగించి పూజా కార్యక్రమాలు మొదలెట్టడమే ఆలస్యం అనమాట. ఇది నక్షత్రమ్మ రూము, మా గురుగారు రాజబాబు గారు. ఇది అమ్మ రూమ్ అనమాట. సో ఇది మా రూమ్ అనమాట. ఆల్రెడీ రూమ్లో నుంచి అల్లరి కేకలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. నాకు ఇష్టమైన పెయింటింగ్ ఆ పరమశివుడు నందీశ్వరుడు. హాయ్ ఖ్యాతికమ్మ, నీకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా ముందు ఆ వినాయక స్వామి ఆశీస్సులు తీసుకొని ఉదయాన్నే మా అమ్మ బ్రహ్మముహూర్తాన 3-4 తెల్లవారుజామున బొట్టు పెట్టి అక్షంతలేసి హారతి తీస్తూ ఉంటుందన్నమాట. సో ఇది మొదటి నుంచి మా ఇంట్లో ఉన్నటువంటి ఆనవాయితీ. ఈ ఖ్యాతికమ్మ పుట్టినరోజు అంటే ఇలాంటి హారతి ఉంటుందా? ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులం అందరం కలిసి ఖ్యాతికమ్మకి హారతి ఇచ్చాము. హారతి మీరేలయువారే. హాయ్ చెప్పు నాన్న. శ్రీలలిత శివజ్యోతి శివకామిని రవ్వల తలుపుల కరళాజో చెల్లెకి ముద్దు పెట్టు. హ్యాపీ బర్త్డే చెప్పు చెల్లె. ఇంట్లో ఏ పూజా కార్యక్రమం మొదలైనా ముందు మా అమ్మ దగ్గరుండి కార్యక్రమాన్ని అన్నీ ఏర్పాటు చేసి
దగ్గరుండి మంత్రాలు చదువుతూ ఇద్దరి కోడళ్ళకి పూజ చేయించడం మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీ అనమాట. నిజంగా మా అమ్మకి ఎంత ఓపికో, ఆ ఓపికలో 10వ వంతు మాకు వచ్చినా చాలు అని ఇప్పుడు మేము భగవంతుని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. సో మొదటి రోజు మా అమ్మ మొదటి కార్యక్రమంగా మా కులదైవం శివుడికి, వీరభద్ర స్వామికి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి పూజ కార్యక్రమం స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఆ రోజు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మా పంతులు గారు వచ్చేసి కేతికమ్మకి శివుడిది అభిషేకం చేయించారు దగ్గరుండి పంచామృతాలతో. ఎంత చక్కగా చేయించుకుందో అల్లరి చేయకుండా. కేతికమ్మని చూసారా మా అన్న దండజన్ ఎలా ఓదారుస్తున్నాడు. సో ఇంట్లో శివుడి అభిషేకం చేయించుకుంటే నిజంగా ఎంత అత్యద్భుతంగా ఉంటుందంటే, సో అందులోనూ కేతికమ్మ మొదటి పుట్టినరోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేతికమ్మ చేత అభిషేకం చేయించాలి అని అనుకున్నాను. సో కేతికమ్మ కూడా ఎంతసేపైనా పర్లేదు చక్కగా ఓర్చుకొని దగ్గరుండి శివుడిది అభిషేకం చేయించుకుంది. అభిషేకం అయిపోయిన వెంటనే హోమం మొదలుపెట్టాం. ఆయుష్ హోమం, గణపతి హోమం దగ్గరుండి మా గురువుగారు చేయించారు. మా అమ్మగారు కూడా పక్కనే ఉన్నారు. సో మా అమ్మగారు కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఇలానే పక్క నుండి దగ్గరుండి చేయిస్తారనమాట. సో మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ఇలా హోమంతో మొదలెడతాం అనమాట. సో నిజంగా హోమం చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్నెస్ అంతా కూడా పోయి పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది అగ్ని కాంతి వల్ల. సో ఈసారి మాత్రం మా పాప మొదటి పుట్టినరోజు కాబట్టి దగ్గరుండి ఇంకా మా పాపతో హోమం చేయించాము. హోమం పూర్తయిన వెంటనే టీటీడీ నుంచి వేద పండితులు వచ్చి కేతికమ్మకి ఆశీర్వచనాలు అందించారనమాట. మీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. सरस्वती वाजनीपदी धीनापमित्रियवत् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। विष्णोर्णवं वीर्याणि प्रवाचैन्दः पार्थिवानि उपमेरजागुंसियो अस्नभायदुत्तरं सदस्थं विचक्रमस्त्रेधोर्भायो विष्णोरराडमधिष्णो विष्णवे
तद्विप्रासोऽन्यवोजायमानं स्वस्वयुन्धते विष्णोर्य परमं पदम् अयम् भगवान् श्रीमदखिलमहीमण्डलमण्डलधरणीधरमण्डलमण्डलस्य धीरसुरासुरवन्दितवराहक्षेत्रविभूषणस्य शेषाचलगरुडाचलसिंहाचलवृषभाचलनाचलाञ्जनाचलादिशिखरिबालाकुलस्य नाथमुखबोधनिधिभीति गुणसाभरणसत्त्वनिधि तत्त्वनिधि भक्तिगुणपूर्य श्रीलपूर्णगुणवंशवदन परमपुरुषनृपापूरभ्रमतुङ्गशृङ्गकलद्गकलगङ्गा समालिङ्गितस्य श्रीपादगुणरामाविजमुनिनामाङ्गिरभोमाश्रयसुरधामालयमनरामाय तमन सेवा చాలా బాగుంది. ఆశీర్వచనం పూర్తయిన వెంటనే మా అమ్మ దగ్గరుండి ఆనవాయితీ ప్రకారం అడుగులేస్తే అరిసెలు నొక్కాలి అని చెప్పేసి పాత మన సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి అన్నమాట. ఖ్యాతికమ్మతో అప్పటికప్పుడు అరిసెలు చేయించి అరిసెల మీద అడుగులు వేయించారనమాట. సో మా చిన్నప్పుడు కూడా చేయించారని మా అమ్మ చెప్పింది. ఇలాంటివి చిన్న చిన్నవే ఎంత ఆనందాన్ని ఇస్తాయో. అట్లా నడిపి
క్యాతికమ్మని ఆశీర్వదించడానికి మొదటి అతిథి వచ్చేసారు డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు. నిజంగా వారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయి. గురుస్థానంలో ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. క్యాతికమ్మ ఎంత అదృష్టవంతురాలో. చిన్నప్పుడే ఇంత గొప్ప వ్యక్తుల్ని దగ్గరుండి చూడటం, వాళ్ళు ఆశీర్వచనాలు అందించటం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కుమార్ గారు. మీ ప్రేమ ఎప్పుడు మాకు ఇలానే ఆశీస్సుల రూపంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఇద్దరు ఆది దంపతులు శివపార్వతుల్లాగా వచ్చి ఈ పాపను ఆశీర్వదించారు. సో ఆ రకంగా మా క్యాతికమ్మ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అనమాట. ఫస్ట్ రోజు వచ్చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలు, డెకరేషన్స్, హడావిడి సరిపోయింది. రెండో రోజు వచ్చేసి హోమం చేసుకున్నాము. ఎంత బ్రహ్మాండంగా జరిగిందో. ఆయుష్ హోమం, రుద్రహోమం అన్నీ బ్రహ్మాండంగా మా గురుగారి దగ్గర నుండి జరిపించారు. మూడో నుంచి టీటీడీ దేవస్థానం నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచన మంత్రాలని ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. అదంతా కూడా మీరు వీడియోలో చూశారు. యాజ్ యూజువల్గా ఇక మన ఇంగ్లీష్ బర్త్డే ఎలా జరుగుతుందో కేక్ కటింగ్ కార్యక్రమాలు కూడా ఈవినింగ్ ఏర్పాటు చేశాం. సో ఆ వీడియో నెక్స్ట్లో చూద్దాం. ఎంతమంది వచ్చారు, ఎలా బ్లెస్ చేశారు, అవన్నీ కూడా మన చంటబ్బాయ్ ఎక్స్క్లూజివ్ ప్రేక్షకులకి. సో ఇలా చాలామంది వచ్చి ఆశీర్వదించారు. చాలా హ్యాపీగా ఉంది. బట్ మీరు కూడా వచ్చి ఆశీర్వదిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది కామెంట్ రూపంలో. ఓకే, మర్చిపోకుండా చంటబ్బాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా పాపకి మీ అందరు విషింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెలబ్రేషన్స్కి వెళ్ళిపోతాం.